హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే స్టార్ట్ అయ్యామండి. ఎర్లీ మార్నింగ్ 4కి లేచి రెడీ అయ్యాము. చలి అయితే చాలా ఉంది అండ్ మేము స్టార్ట్ అయ్యేసరికి అయితే 6 అయ్యింది. సో మేమైతే గద్వాల్ ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా హాయ్ చెప్తున్నారు. మా వాడిని హాయ్ చెప్పు అంటే దాచుకుంటున్నాడు. సో ఇక్కడైతే అందరం హ్యాపీగా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో మేము అలా కొంచెం దూరం వెళ్ళాక మాకు ఇక్కడ సమతామూర్తి విగ్రహం కనిపించిందండి. అదే అండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో నాకైతే మా పెళ్ళైన 1 మంత్కే మా హస్బెండ్కి ఇక్కడ లీవ్స్ అయిపోగానే 1 మంత్ డ్యూటీ వేశారు. చాలా బాధ అనిపించింది అండ్ చాలా కోపం కూడా వచ్చింది. సో అదే గుర్తుకొచ్చింది మళ్ళీ నాకైతే. Dosa golo. Tahu golo. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అల్లం టీ తాగామండి. చాలా బాగుంది. అంటే కూల్ వెదర్ కదా, వేడివేడిగా అల్లం టీ తాగితే కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా అనిపించింది. అండ్ మా బాబు అయితే డ్రైవర్ సీట్కి షిఫ్ట్ అయిపోయాడు. మా బావగారు ఎవ్రీ టైం వాడికి ఒక ఛాన్స్ ఇస్తాడు. ఆ ఛాన్స్ కోసం వాడు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ మేము మళ్ళీ సాంగ్స్ వినుకుంటూ హ్యాపీగా జర్నీని అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయామండి. అండ్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఒడి బియ్యం అవన్నీ కలుపుకుంటున్నాము అమ్మవారికి ఒడి బియ్యం పోయడానికి. అండ్ మా వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, కొత్త డ్రెస్ వేసుకోరా అంటే. అండ్ నేను టీషర్ట్ పైన వేశాను ఎందుకంటే వాడు కూర్చుకుంటుంది అని అన్నాడు, అందుకని. అండ్ ఈసారి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగిందండి. ఎవ్రీ టైం ట్యూస్డే వస్తాము, ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఈసారి మేము వెనస్డే వచ్చాము. సో అందుకని మాకు అసలు పబ్లిక్కే లేరు. చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఓన్లీ మేమే ఉన్నాం చూడండి. ఇంకా మేము 5 ప్రదక్షిణాలు చేసి గర్భగుడిలోకి వెళ్తున్నామండి. ఇక్కడ మా వాడిని ఫోటోకి స్టిల్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. వాడి మూడ్ కొంచెం అప్సెట్ అయ్యింది. సో వాడు అస్సలు ఇవ్వట్లేదు ఎంత ట్రై చేసినా. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాము. అండ్ మాతో పాటు మీరు అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా పీస్ఫుల్ అండ్ మంచిగా అనిపించింది. అండ్ మనం ఏ కోరిక కోరుకున్నా అమ్మవారు పక్కా తీరుస్తారండి. మాకైతే అమ్మవారి పైన చాలా నమ్మకం ఉంది. Jayan mau ku golo? Oke. Golo Jayan. Chalo nadriga. చూసేస్తారా? Dah. Golo. Malo. ఇంకా మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు వచ్చి ప్లేస్ చూసుకొని వంట అయితే స్టార్ట్ చేసామండి. సో బాయిల్డ్ ఎగ్స్ ఎందుకు తీసుకున్నామంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఆకలి అవుతుంది. ఎందుకంటే 1:30 అవుతుంది టైము. అండ్ వాళ్ళకి అప్పటి వరకు వంట అయ్యే వరకు ఇది కొంచెం స్నాక్స్ లాగా తినిపించవచ్చు అని తీసుకొచ్చారు. అండ్ ఈ ఫెసిలిటీ నాకు బాగా అనిపించింది అక్కడ. సాయిబాబా లాగా చేయబెట్టు లోపల దమ్ అవుతుంది అన్నం. గాడి పక్కన దమ్ అయిపోతుంది అన్నం. ఉడుకుతుంది. నీళ్ళున్నాయి ఇంకా లోపల మస్తుగా ఉట్టిగానే దించాట దించు ఎందుకన్నా
అన్నకు పెట్టు, అన్నకు పెట్టు. అన్నకు పెట్టురా. హలో హాయ్ బోలో. హాయ్ బోలో. హలో హాయ్. చూడు అక్కి అశోక్. హలో హాయ్ చెప్పు, ఇక్కడ చెప్పు. బోట్ నడిపిస్తారా? బోట్ నడిపిస్తారా? ఎటు తిప్పాలి? గుద్దేస్తారే. జరుగు పచ్చి కూర్చో. బతక్ సో మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో 1.5 జర్నీ తర్వాత ఇక్కడ టీ బ్రేక్ ఇచ్చారు. సో అక్కడైతే పిల్లల గేమ్స్ ఉన్నాయి. మా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. యాక్చువల్లీ మా వాడు మంచి పండుకున్నాడు. ఈ గేమ్స్ అన్ని చూసి ఎంత బాగా ఆడుకున్నాడు. మాకు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా అనిపించింది. కారులో కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకా మా వాడు నా మీదే కూర్చున్నాడు. నాకు కార్ స్మెల్ అంతగా పడదు. సో ఎవ్రీ టైం తిప్పుతూ ఉంటుంది. సో ఈసారి కొంచెం ఎక్కువే ఉండే నాకు. మా వాడు మొత్తం నా పైన కూర్చున్నాడు. సో అందువల్ల ఇంకెక్కువ అనిపించింది. అండ్ ఇక్కడ మేము టీ తాగేసి పిల్లలు ఆడుకున్నారు. బాగా ఎంజాయ్ చేశారు. ఈ గేమ్స్ అయితే అసలు వదిలిపెట్టలే. మా వాడు రావడానికి కూడా ఇష్టపడలేదు. సో రిటర్న్లో నేను మా ఆవిడని మూవీ పెట్టారు మా హస్బెండ్ అయితే. ఆ మూవీ చూస్తూ మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.